రాజమహేంద్రవరం నగరవాసుల చిరకాల కోరిక తీరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సిటీ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. నగరంలో సిటీ బస్సులు నడపాలన్న ప్రజల విజ్ఞప్తిని ఆమోదముద్ర లభించింది. వారం 10 రోజుల్లోనే 3 ప్రధాన మార్గాల్లో సిటీ బస్సులు రాజమండ్రి వాసులకు అందుబాటులోకి రానున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన నగరాలైన రాజమహేంద్రవరం, కాకినాడల్లో సిటీ బస్సులు నడపాలనే ప్రతిపాదనకు ఆర్టీసీ అధికారులు పచ్చ జెండా ఊపారు. ముందుగా రాజమహేంద్రవరంలో, ఆ తర్వాత కాకినాడల్లో సిటీ బస్సులు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. సిటీ బస్సులు ప్రత్యేకంగా కనిపించేందుకు డిఫరెంట్ కలర్స్ తో 10 బస్సులను సిద్ధం చేశారు. మరో వారం 10 రోజుల్లో వాటిని రోడ్లపైకి ఎక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. రాజమండ్రిలోని 3 ప్రధాన మార్గాల్లో వీటిని నడపనున్నారు. గోకవరం బస్టాండ్ దగ్గర నుంచి చర్చ్ గేట్, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్, ఐఎల్టీడీ, బాలాజీపేట, బొమ్మూర్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, వేమగిరి మీదుగా కడియం, అలాగే మరో రూట్లో రాయుడుపాకల నుంచి కోలుమూరు, కొంతమూరు, క్వారీ రోడ్డు, రాజవోలు, కేశవరం వెళ్లేలా రూట్లు ఖరారు చేశారు. ఇక 3వ రూటు క్వారీ మార్కెట్ దగ్గర నుంచి శాటిలైట్ సిటీగా నిర్ణయించారు. ఈ సిటీ బస్సులు ఉదయం 7:30 నుంచి రాత్రి 8 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం ముందంజలో ఒక 10 బస్సులు దాదాపు ఒక 3 రూట్లలో వేయడానికి చేసుకున్న దానికి రూపకల్పన తయారవుతుంది. త్వరలోనే క్వారీ మార్కెట్, కేశవరం, అలాగే జీబీఎస్ టు కడియం, గోకవరం బస్ స్టేషన్ నుంచి కడియం వరకు, అట్లాగే రాయుడుపాకలు, కేశవరం, మన క్వారీ సిటీ, క్వారీ మార్కెట్ నుంచి శాటిలైట్ సిటీ, అట్లాగే రాయుడుపాకల నుంచి కేశవరం వరకు కూడా ఈ రూట్లో బస్సులు తిప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అతి త్వరలోనే ఈ బస్సులు ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతుంది రాజమండ్రి పట్టణం. ఎన్నో ఏళ్లుగా నాంచుతూ వస్తున్న సిటీ బస్సుల ప్రతిపాదనకు ఆర్టీసీ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజమహేంద్రవరం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.